పిత పుత్ర పవిత్రాత్మ నామమున ప్రభు మీతో ఉందురుగాక. ప్రియ సహోదరి సహోదర, ఈ కూర్చుని చెవుల మాటకు మనం చేసిన పాపం ఒప్పుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సకల దూతలను ప్రీతులను సహోదరి సహోదరులారా, సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపం మన్నించి మనలను నిత్యం చేర్చుదురుగాక. ప్రభు ఆ దయచూపము, క్రీస్తు ఆ దయచూపము, ప్రభు ఆ దయచూపము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ ప్రపంచము నీ సంకల్పమును అనుసరించినట్లను నీ శాంతి పాలన క్రింద ఉండునట్లను చేయమని ప్రార్థించున్నాము. అప్పుడు నీ శ్రీసభ సమస్యారహితమైన వాతావరణంలో ప్రశాంతతను అనుభవించుచు నిండు భక్తితో నిన్ను కొలుచున్నట్లు ప్రభుజూపుము. నీతోనూ పవిత్రాత్మతో కలిసి యుగయుగం జీవించు పరిపాలించు మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. మొదటి పఠనము కొంత పేతురు రాసిన మొదటి లేఖ 1:8 వచనము 8 మరియు 9 వచనాలు. సహోదరులారా, మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తును ఆయన పునరుత్థానమునరించి వారి మూలమున మనకు నూతన జీవితం ప్రసాదించును. విశిష్టమగు ఆయన కనికరమే దీనికి కారణము. అది మనలను సజీవమగు నిరీక్షణతో నింపును. దేవుడు తన ప్రజల కొరకై ఏర్పరచగలిగిన జీవనను మహత్తరమైనవి కనుకనే వారిని పొందుటకు మనము ఎదురు చూచుదము. ఆయన వారిని నీ కొరకై పరలోకమున భద్రపరచను. అట అవి క్షీణింపవు, చెడవు, క్షయింపవు. మీరు యుగాంతమున ప్రకటించడి రక్షణకై దైవశక్తికి విశ్వాసం ద్వారా కాపాడబడుతున్నారు కనుక అది మీ కొరకే. మీరు ఎదుర్కొనవలసిన పలు విధములైన పరీక్ష వలన తాత్కాలికంగా మేము బాధ కలిగించినను దానిని పూర్చి సంతోషింపుడు. అది మీ విశ్వాసము యథార్థమైనదని నిరూపించును. నాశనమగు బంగారం కూడా అభిరుచి పరీక్షింపబడను కదా. అట్టి సువర్ణము కంటే ఎంతో విలువైన మీ విశ్వాసము కూడా పరీక్షింపబడను. అప్పుడే అది చెదరకుండును. దాని వలన యేసుక్రీస్తు ప్రత్యక్షమైన దినమున మీరు కీర్తి ప్రతిష్ఠలు మహిమలు కలుగును. మీరు ఆయనను చూడపోయినను ప్రేమించుచున్నాడు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుతున్నారు. వర్ణనాతీతమగు మహానందము మీరు అనుభవిస్తున్నారు. ఏమైనా మీ విశ్వాసమునకు ఫలితముగా మీ ఆత్మ రక్షణ మీరు పొందుతున్నారు. ఇది ప్రభు వాక్కు. భక్తి కీర్తన అందరూ. ప్రభు తన నిబంధనను ఏనాడు మర్చిపోడు. మీరు ప్రభును స్తుతింపుడు. సత్పురుషులు కూడిన సముదాయమున పూర్ణ హృదయంతో నేను ప్రభునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపుడు. ప్రభు కార్యములు మహత్తరమైనవి, వాని పట్ల ప్రీతి కలవాడు వారిని అర్థం చేసుకున్నాను. అందరూ ప్రభు తన నిబంధన ఏనాడు మర్చిపోడు.
తన పట్ల భయభక్తి గల వారికి అతడు తన కనికరం కడుపు నిండా అన్నం పెట్టును. అతడు తన నిబంధనలను ఏనాడుని మర్చిపోడు. అందరూ ప్రభు తన నిబంధన ఏనాడు మర్చిపోడు. అతడు తన ప్రజలకు రక్షణను ప్రసాదించును. వారితో శాశ్వతమైన నిబంధన చేసుకును. అందరూ ప్రభు తన నిబంధన ఏనాడు మర్చిపోడు. హల్లెలూయా వచనం. హల్లెలూయా 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 హల్లెలూయా. నన్ను ప్రేమించువాడు నా కట్టలను ఆచరించును. నా పిత వానిని ప్రేమించును. మేము వాని వద్దకు వచ్చిదము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం నుండి 27వ వచనం వరకు. ఆ కాలములో యేసు పయనమైపోచుండగా ఒకానొకడు ఆయనను సమీపించి నమస్కరించి, సత్పురుషుడా, నిత్య జీవమును పొందుటకు నేను చేయవలసినది ఏమి అని ప్రశ్నించెను. అందుకు యేసు, సత్పురుషుడా అని నన్ను ఎలా సంబోధించదవు? దేవుడు ఒక్కడే సత్పురుషుడు. దైవాజ్ఞలను నీవు ఎరుగుదువు కదా. నరహత్య చేయకము, దొంగిలింపకము, అసత్యమాడకము, మోసగింపకము, తల్లిదండ్రులను గౌరవింపము అనెను. అందుకు అతడు, బోధకుడా, బాల్యము నుండి వీరినన్నిటినీ పాటించునే ఉన్నాను అని పలికెను. యేసు అతని వంక ప్రేమతో చూచి, అయితే నీవు చేయవలసినది ఇంకొకటి ఉన్నది. నీవు వెళ్ళి నీకున్నదంతయు వెచ్చించి దరిద్రులకు దానము చేయము. ఆ పిదప వచ్చి నన్ను అనుసరింపము. పరలోకమందు నీకు ధనము చేకూరును అని పలికెను. ఆ యువకుడు అధిక సంపదలు గలవాడగుటచే ఆ మాట విని బాధపడి వెళ్లిపోయెను. యేసు తన శిష్యులను చూచి, ధనవంతులు దేవుని రాజ్యమును ప్రవేశించుట ఎంత కష్టము అని పలికెను. ఆ మాటలు ఆలకించిన శిష్యులు ఆశ్చర్యపడిరి. యేసు ఇంకను వారితో, బిడ్డలారా, దేవుని రాజ్యమును ప్రవేశించుట ఎంత కష్టము. ధనవంతుడు దేవుని రాజ్యమున ప్రవేశించుట కంటే ఒంటె సూది బెచ్చములో దూరిపోవుట సులభతరము అని పలికెను. ఈ మాటలు విని శిష్యులు మరింత ఆశ్చర్యపడిరి. అట్లయినా ఇక ఎవడు తరింపగలడు అని సణుగు కొనసాగని. యేసు వారితో, మానవులకు ఇది అసాధ్యము, కానీ దేవునికి సమస్తము సాధ్యమే అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో ధనిక యువకుని గురించి ధ్యానం చేసుకుంటున్నాం. ధనము మనందరికీ అవసరము. ఈ లోకములో మనము జీవించడానికి ధనము చాలా అవసరము. అందుకని ధనాన్ని సంపాదించడానికి ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాడు. ఏదో ఒక ఉద్యోగాన్ని చేసుకుంటాడు, ఏదో వ్యాపారం చేసుకుంటాడు, ఏదో ఒక రంగంలో పని చేసుకుని కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఈ లోకములో జీవనోపాధి కొరకు మనము చేయవలసినది అదే. ధనము లేనివాడు, దరిద్రుడు దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటాడు. దేవా, నేను పేదవాడిని, దరిద్రుడను, నాకు ధనాన్ని దయచేయి, సంపదను దయచేయి అని ప్రార్థన చేస్తూ దేవుని మీద ఆధారపడుతుంటాడు. దేవా, నీవే నాకు దిక్కు, నీవే నాకు శరణము అని దేవుణ్ణి మొక్కుతూ ఉంటాడు. అదే పేదవాడు ధనాన్ని సంపాదించిన తర్వాత దేవుణ్ణి మర్చిపోయి ధనం మీద ఆధారపడుతూ ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అటువంటి వారికి అనర్థము అనే విషయాన్ని నేటి సువిశేషం మనకు తెలియజేస్తుంది.
ఏ వ్యక్తి అయితే దైవాన్ని కాక ధనాన్ని ఆరాధిస్తాడో, తన సంపదలే సర్వస్వం అనుకుంటాడో అటువంటి వానికి అనర్థము అనే విషయాన్ని ప్రభు చక్కగా తెలియజేస్తున్నాడు. అందుకనే ప్రభు ఈ విధంగా అంటున్నాడు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటే సూది బెచ్చములో దూరిపోవట సులభతరము. సూది బెచ్చము చాలా చిన్నగా ఉంటుంది, మన కంటికి కూడా సరిగ్గా కనపడదు. సూది బెచ్చములో దారి పెట్టాలంటే పెద్దవారైన మనము కష్టపడుతూ ఉంటాం. కనపడని, కంటికి కూడా సరిగా కనపడని ఆ సూది బెచ్చములో పెద్ద ఒంటే ఎలా దూరిపోతుంది? అది కష్టము, అది ఎప్పుడు కూడా సాధ్యము కాదు. ప్రభు ఈ విషయాన్ని ఎందుకు తెలియజేస్తున్నాడంటే, ధనవంతుడికి కూడా అంత కష్టం అంటున్నాడు. ఎందుకని? ధనవంతుడు దైవరాజ్యాన్నైనా కోల్పోవటానికి ఇష్టపడతాడు కానీ సంపదలను కోల్పోవడు. ఈ లోకంలో సంపదలు సంతోషాన్ని ఇస్తాయి, సుఖాన్ని ఇస్తాయి, మరి తనకు సౌకర్యవంతమైన జీవితాన్ని ఇస్తాయి. కాబట్టి ధనం ఉన్నవాడు దానిలో మరి మునిగి తేలుతూ ఉంటాడు. సంపదలు చూసి మురిసిపోతూ ఉంటాడు, సంపదలు చూసి గర్విస్తూ ఉంటాడు. సంపదలు నన్ను రక్షిస్తాయి అని అనుకుంటూ ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కానీ ప్రభు తెలియజేస్తున్నాడు, సంపదల మీద ఆధారపడి దేవుని మరిచేవాడు, దేవుని ఆరాధించకుండా సంపదను ఆరాధించేవాడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు అనే విషయాన్ని ప్రభు ఇక్కడ చక్కగా తెలియజేస్తున్నాడు. సంపదలు దయచేసేవాడు దేవుడే, దైవరాజ్యాన్ని దయచేసేవాడు కూడా దేవుడే. మరి అటువంటిప్పుడు తెలివైన వాడు, జ్ఞానము కలిగిన వాడు దేవుణ్ణే ఆరాధించాలి. ధనాన్ని, దైవరాజ్యాన్ని దయచేసేవాడు దేవుడు కాబట్టి దేవునికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి దేవుని మీద ఆధారపడి జీవించటము అది దైవ జ్ఞానము. సహోదరి సహోదర, ఇటువంటి వరాన్ని దయచేయమని ఆ ప్రభుని వేడుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ప్రభు దీవించుమా, ఈ కానుకలను అర్పణలను దీవించుమా, ప్రభు దీవించుమా. సర్వము నీవే, సకలము నీవే, అన్నియు నీవే, చేకొనుమా. సర్వము నీవే, సకలము నీవే, అన్నియు నీవే, చేకొనుమా. మేమర్పించు నవధాన్యములను, మేమర్పించు నవధాన్యములను, మారుగయములను నీ కొరకు దీవించుమా, ప్రభు దీవించుమా. నీ కానుకలను అర్పణలను దీవించుమా, ప్రభు దీవించుమా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున్న బలి సర్వశక్తి గల పిత సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థింపము. ఓ సర్వేశ్వర, మేము నీకు సమర్పించు కానుకలు నీవు మాకు దయచేసిన దానములే. కావున మేము అర్పించు ఈ బలి అర్పణములు నీ ఎడల మాకు గల నిండు భక్తికి గుర్తుగా ఉండునట్లు చూడము. నీవు మాకు యోగ్యతా వరముగా దయచేసినవి యోగ్యత బహుమానమును కూడా ప్రాప్తింప చేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర,
మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయి స్తుతి నీకు అవసరము లేదు. మేము నీకు వందనములు అర్పింపవలనడి మాలోని కోరికయు నీ వరప్రసాదమే. మా స్తుతులు నీ మహిమను ఏమాత్రమును అధికము చేయలేకున్నను మా ప్రభువుకు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సహాయపడుచున్నవి. కావున ఇహపరములతోనూ దూతల గాయక బృందముతోనూ ఏకమై ఉప్పొంగుచు మేము నీ మహిమను స్తుతించుట ఇట్లనగా, ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటై నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచాలుకుంటున్నాము. ఈ విధమున ఈ మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిల్వశ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమనందుకుని కృతజ్ఞతావందనము చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రను అందుకుని మరలా కృతజ్ఞతావందనం చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడను. దీనిని నా జ్ఞాపకార్థం చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సముఖం నుంచి నీకు పరిచయం చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ పాపు గాని, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణ చేయుము. ఉత్తానముగ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరియమాతతోనూ ప్రియ అపోస్తులతోనూ ఆదరణ నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జయములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహింపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పుట్టిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై మీకు యుగైకములు గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థన సాహసింతము.
ప్రభువా, అన్ని కీడులను మమ్మల్ని రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మలను విముక్తి చేయము. అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించున్నాము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగమును జీవించు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండను గాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందునకు పిలువబడిన వారు ధన్యులు. అనురాగ బిందు అపూర్వ బిందు మన ఆత్మలో జీవాత్మను పరిపూర్తిగా నింపేటి బిందు. అనురాగ బిందు అపూర్వ బిందు మన ఆత్మలో జీవాత్మను పరిపూర్తిగా నింపేటి బిందు. విశ్వశాంతిలో సాధనలో యజ్ఞఫలం మన ఈ బిందు. విశ్వశాంతికై సాధనలో యజ్ఞఫలం మన ఈ బిందు. నవ్య జీవన స్థాపనలో నవ్య జీవన స్థాపనలో దివ్య ఫలం ప్రేమ ఫలం ఈ బిందు. ఆనంద బిందు అనురాగ బిందు అపరూప బిందు. మన ఆత్మలో జీవాత్మలో పరిపూర్తిగా నింపేటి బిందు. నిత్యనేశ్వర్ జపం. క్రీస్తుని ఆత్మమా పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా రక్షించండి, క్రీస్తుని రక్తమా క్రీస్తుని ప్రక్కల నుండి కారిపడిన నీళ్ళ క్రీస్తు అనుభవించిన కష్టమా ఓ మంచి జేసువా ఈ గాయముల లోపల నేను మిమ్మల్ని ఎడబాయినట్టు స్వచ్ఛతల చేతిలో దొరకకుండా నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలమందు పరిపూర్ణ ఫలము గల జపము మహాభద్రముగా ఉండిన మంచి యేసువా, దాసురాలనైన నేను దేవరవారి సొంతంలో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళలో తలంచినారు, నా ఎప్పుడవి ఎంచుకున్నారు అని దేవుడు
కాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేను జ్ఞాపకపరచుకొని దేరువారి యొక్క 5 గాయములను ఉరికెళ్ళి విడుదలతోను దుఃఖముతోను నా అంతరంగమునందు విచారించి తలంపుచి ధ్యానించదు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమ నడిస్తూ ప్రతిపుణ్యములను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వాంతికను మిగిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు ముద్రింపు చేయగలిగిన నా మంచి యేసువా దేవాని నా ఆత్మ యొక్క మేలైన ఆకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించినాను. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ రక్షణాత్మకమైన పవిత్ర వరములతో పోషింపబడి నీ దయ కొరకు అర్థించున్నాము. ప్రస్తుత జీవితములో మాకు పోషకాహారముగా ఉన్న ఈ దివ్య సంస్కారము నిత్య జీవనమునకు కూడా పాత్రను చేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్లి క్రీస్తు ప్రేమలో జీవించండి. యేసుతోటి విగాన పోదమా అజగా వచ్చి బయలుదేరువను యుద్ధనా